హాయ్ గైస్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రంట్లైన్ స్పీడర్స్ కృష్ణ టాక్స్. అండ్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్, అదేంటి అంటే ఇంజనీరింగ్ ఈజ్ మేకింగ్ ఇండియా జాబ్లెస్ అనేది. సో ఇది నేను ఎందుకు చెప్పాలనుకోవడానికి ఒక 2 to 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. వాటిని రియలైజ్ అయ్యి అప్కమింగ్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం రియలైజ్ అవుతారని ఈ వీడియో చేయడం జరుగుతుందన్నమాట. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, మన దేశంలో 80% ఆఫ్ ఇంజనీర్స్ ఆర్ జాబ్లెస్. మీరందరూ నమ్మే ఉంటారు, ఎందుకంటే మీ క్లాస్లో చూసుకోండి, గట్టిగా మొత్తం 60 మెంబర్స్ అనేది మనకి క్లాస్ మెంబర్స్ ఉంటే అందులో మనకి ప్లేస్ అయ్యేది ఒక 20 మంది. అందులో 10 మంది మాత్రమే మంచి కంపెనీస్లో ప్లేస్ అవుతారు. మిగతా వాళ్ళు ఏదో ఒక కంపెనీని చూసుకుని అలా అలా వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో ఇండియాలో ఇంజనీరింగ్ అనేది మనల్ని జాబ్లెస్గా తయారు చేయడం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకొకరు మరి జాబ్లెస్ లేరా అంటే మీరు దాని గురించి ఆలోచించండి. అదర్ దెన్ ఇంజనీరింగ్ ఏదైనా తీసుకోండి, బీఎస్సీ కావచ్చు, బీకామ్ కావచ్చు, వీళ్ళని తీసుకోండి, లేకపోతే ఇంకా ఏదైనా ఫార్మసీ కానీ ఇలాంటిది ఏదైనా తీసుకోండి. దే హ్యావ్ దేర్ ఓన్ పొజిషన్స్. వాళ్ళకి అక్కడ జాబ్ శాలరీ తక్కువ వస్తుందని రియలైజ్ అయ్యారు ముందే. బీఎస్సీ కావచ్చు, బీకామ్ కావచ్చు, ఇలాంటి డిగ్రీస్ చేసేవాళ్ళు మనకి ఐటీ సైడ్ జాబ్ వస్తే మంచిది, లేకపోతే వీ షుడ్ హ్యావ్ అదర్ చాయిసెస్ అనేది వాళ్ళు రియలైజ్ అవుతున్నారు కాబట్టి ఏదో ఒక జాబ్, ఏదో ఒకటి లైక్ 10,000కి 12,000కి వర్క్ చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. లేదా అది కూడా తీసండి, 10,000 12,000 వర్క్ చేయకపోయినా ఇతర చిన్న చిన్న జాబ్స్ అన్నీ చేసుకోవడానికి వాళ్ళు రెడీ అవుతున్నారు. ఏదో ఒక షాప్ పెట్టుకోవడం కానీ, లేకపోతే ఎక్కడో అక్కడ వర్క్ చేయడం కానీ వాళ్ళు రెడీ అవుతున్నారు. ఈవెన్ యూ సీ క్యాషియర్స్, మనకి సూపర్ మార్కెట్లో క్యాషియర్స్ చూసుకుంటే బీకామ్ డిగ్రీ చేసిన వాళ్ళని, ఎంకామ్ డిగ్రీ చేసిన వాళ్ళని తీసుకుంటున్నారు. లేదా సూపర్ మార్కెట్స్లో, లేకపోతే పెద్ద పెద్ద హైపర్ మార్కెట్స్లో బీఎస్సీ లేకపోతే ఇలాంటి వాళ్ళని తీసుకుంటున్నారు. కానీ బీటెక్ వాళ్ళని చాలా తక్కువ తీసుకుంటారు. ఎందుకు తెలుసా? అసలు ఫస్ట్ బీటెక్ వాళ్ళనే అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వాలనుకోరు. ఎందుకంటే నేను కూడా బీటెక్ కాబట్టి మనకు ఒక పౌరుషం, ఒక అహంకారం ఉంటుంది. ఏంటి అంటే బీటెక్ చేసి నేను క్యాషియర్గా చేయాలా, బీటెక్ చేసి నేను హైపర్ మార్కెట్లో పనిచేయాలా, ఇలాంటి ఒక అహంకారం అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఈ అహంకారం అనేది ఇంజనీర్స్ని మెయిన్గా జాబ్లెస్గా తయారు చేస్తుంది అనమాట. మనం అటు హై కాదు, ఇటు లో కాదు, అటు ఏ పని చేయలేం, అటు ఇదొక్క పనే చేయాలని మన మనసులో ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఒకటి జాబ్లెస్గా తయారవుతున్నాం. లేదంటారా, ఒక టాప్ 1% ఆఫ్ ఇంజనీర్స్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా మంచి మంచి ఎడ్యుకేషన్ చేస్తారు కాబట్టి, లేకపోతే వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్లో ప్లేస్ అవుతారు. అండ్ మనలాంటి తక్కువ అసలు చదవని వాళ్ళు, లేకపోతే అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏదో ఒక చిన్న చిన్న బిజినెస్ పెట్టుకోవడము, లేకపోతే ఎలాగోలా బతకాలని అనుకుంటారు. కానీ ఇక్కడ మెయిన్గా నష్టపోతుంది ఎవరు అంటే యావరేజ్ మిడిల్ క్లాస్ ఇంజనీర్ అనమాట. ఎందుకు అంటే యావరేజ్ మిడిల్ క్లాస్ ఇంజనీర్ ఎవరిని చూస్తాడు అంటే పైనున్న టాపర్స్ని, అంటే ఎవరైతే 1% చూసి టాప్ కంపెనీస్లో ప్లేస్ అవుతారో అలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనము, అంటే నేను కూడా మిడిల్ క్లాస్ కాబట్టి మళ్ళాంటి వాళ్ళు పెద్ద పెద్ద కాలేజీలో జాయిన్ అవ్వడము, ఏదో ఒకటి చేయడం చేస్తారు. కానీ మన ఇంట్రెస్ట్ ఏంటి అనేది పేరెంట్స్కి అసలు పట్టదు. పేరెంట్స్కి అసలు ఏం కావాలంటే నువ్వు బీటెక్ చేయి, సిఎస్సి తీసుకో, ఐటీ తీసుకో, ఈసీ తీసుకో, మెకానికల్ తీసుకో అంటారు. మనకి ఏం చేయాలో తెలియదు. మనం పేరెంట్స్ని మ్యాక్సిమం సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తాం. సాటిస్ఫై చేసిన తర్వాత కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఆ టాప్ 10 మెంబర్స్ ఎవరైతే ఉంటారో, 60 మెంబర్స్ ఉండే క్లాస్లో, వాళ్ళు ఆబ్వియస్గా అక్కడ కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి వాళ్ళు రీచ్ అవుతూ ఉంటారు. ఈ లోవర్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అయితే ఏదో ఒకటి చేయొచ్చులే, లేకపోతే ఏమన్నా చూసుకోవచ్చులే అనుకుంటారు. కానీ మన మిడిల్ క్లాస్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మనం అటు టాప్కి వెళ్ళలేము, ఇటు కిందకి రాలేము. రేపు పొద్దున గ్రాడ్యుయేషన్ అయ్యాక అటు పెద్ద పెద్ద కంపెనీస్లో మనకి జాబ్స్ రావు, చిన్న చిన్న కంపెనీస్లో చేయాలి, తక్కువ శాలరీకి చేయాలంటే నామోషి. కాబట్టి ఏం జరుగుతుంది అంటే వీఆర్ లెఫ్ట్ జాబ్లెస్. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? మనకి ఇంకేం ఆప్షన్ లేదా అంటే అఫ్కోర్స్ ఉంది. మీరు ఒకటి కాంప్రమైజ్ అయ్యి చిన్న కంపెనీస్లో వర్క్ చేయాలి, తక్కువ శాలరీ వర్క్ చేయాలి. అలా వర్క్ చేస్తే ఏమవుతుంది అంటే ఎక్కువ ఆపర్చునిటీస్ వచ్చి, ఫస్ట్ ఆపర్చునిటీ ఎప్పుడైనా కూడా వెరీ ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత ఏమైనా చేసుకో. తర్వాత నువ్వు పెద్ద కంపెనీకి వెళ్తావా, హైక్ తీసుకుంటా, ఏదైనా చేసుకో. లేదు నాకు ఆ పొజిషన్ లేదు, నేను ఏదో ఒక కంపెనీలో చేయడం కాదు, నాకు మంచి కంపెనీనే కావాలి అనుకుంటే నీకు నిజంగా దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాని మీద టైం పెట్టు, దాని మీద ఎఫర్ట్స్ పెట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను చూసుకుంటే నేను బీటెక్కే చేశాను. బీటెక్ చేసిన తర్వాత నేను జాబ్ చేయలేదు, నేను మేనేజ్మెంట్ తీసుకున్నాను, ఇంజనీరింగ్ మేనేజ్మెంట్. నాకెందుకు అంటే ఐ థాట్ నా ఇంట్రెస్ట్ అక్కడ ఉంది. బట్ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్. అఫ్కోర్స్ ప్రతి ఒక్కళ్ళ పేరెంట్స్ అక్కడ ఎంకరేజ్ చేయలేరు. బట్ నాకు ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్, నాకు నచ్చింది. దాని ద్వారా నేను జాబ్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఐ హ్యావ్ క్రియేటెడ్ అ పాత్. తర్వాత అంతా నాకు మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళాలి అంటే చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. సో అలాగా మీ పాత్ ఏంటి అనేది చేంజ్ చేసుకునే ఒక తెగింపు అయితే మీకు రావాలి.
లేకపోతే చిన్నదానికి వర్క్ చేసే ఒక కన్విక్షన్ అయితే మీకు చిన్న శాలరీకి, చిన్న జాబ్స్‌లో వర్క్ చేసే కన్విక్షన్ మీకు రావాలి. లేకపోతే హై యాస్పిరేషన్ పెట్టుకొని బాగా కష్టపడి అందరితో పోటీపడి పెద్ద కంపెనీస్‌లో జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. ఇలా కాకుండా, అలా కాకుండా ఉంటే ఇండియన్స్ ఆర్ లెఫ్ట్ జాబ్‌లెస్ అనే దానికి మనమే ఫస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. జస్టిఫికేషన్ మన దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఫ్యూచర్ సజెషన్ ఏంటి అంటే, ఒకవేళ మీరు ఆల్రెడీ ఇంజినీరింగ్‌లో జాయిన్ అయ్యారనుకోండి, నిజంగా మీ ఇంట్రెస్ట్ ఎక్కడుంది అనేది చూస్ చేసుకోండి. బయట గుర్తుపెట్టుకోండి, జాబ్స్ అనేవి అంత ఈజీగా రావు. అండ్ మీకు కావాల్సిన హై ప్యాకేజ్ జాబ్స్ ఏదైతే మీరు అనుకుంటారో బాగా డబ్బులొస్తాయి, కార్ ఉంటుంది, ఓన్ బంగ్లా ఉంటుంది, అవన్నీ కూడా మీకు ఉండే స్కిల్స్‌తో వస్తుందా లేదా అన్నది ట్రై చేయండి. అసలంటూ ఒక స్కిల్ రావాలి, లేదా ఒక జాబ్ రావాలి అంటే, ఆ జాబ్ నాకు రావాలి అంటే స్కిల్స్ ఏంటి అన్నది గుర్తించండి. లేదు నాకు అసలు ఈ డొమైనే నాకు నచ్చట్లేదు, నేను వేరే సైడ్ వెళ్ళాలనుకుంటున్నా అంటే ఏది నీకు బెస్ట్? నీ ఇంట్రెస్ట్ ఏంటి? మన ఇంటి పరిస్థితి ఏంటి? మనం ఎటు సైడ్ వెళ్తే మంచిది? ఇవన్నీ కూడా చూస్ చేసుకోండి. పైనున్న వాళ్ళని చూసి అంటే మనకంటే బెటర్ పొజిషన్‌లో ఉన్న వాళ్ళని ఎగ్జాంపుల్‌గా తీసుకొని వెళ్ళడం కాకుండా, మనకేమి ఇంట్రెస్ట్, మన ఇంట్రెస్ట్‌తో కూడిన వాళ్ళు ఏం పని చేస్తున్నారు ప్రెజెంట్, ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకొని వెళ్తే మనకు ఫ్యూచర్ బాగుండే అవకాశం ఉంది. కానీ లేదు అని బయట అందరూ చేస్తున్నారు, మనం కూడా చేయాలి, లేదా చిన్న జాబ్‌కి పని చేయకూడదు అనే మెంటాలిటీ మీకుంటే అఫ్‌కోర్స్ యూ విల్ బి లెఫ్ట్ జాబ్‌లెస్. నాట్ ఓన్లీ యూ, 80% ఆఫ్ ది ఇంజినీర్స్ ఆర్ బీయింగ్ లెఫ్ట్ జాబ్‌లెస్ యాజ్ ఆఫ్ నౌ. సో ఈ నెంబర్ అనేది ఇంకా పెరుగుతుంది. అండ్ అఫ్‌కోర్స్ గవర్నమెంట్ తీసుకున్న మెజర్స్ కూడా అలాగే ఉన్నాయి. దే ఆర్ ప్రొవైడింగ్ మెనీ బెనిఫిట్స్ ఫర్ ద కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్. సో దానివల్ల ఏంటంటే నేను బీఎస్సీ ఎందుకు తీసుకోవాలి, నేను బీకామ్ ఎందుకు తీసుకోవాలి, గవర్నమెంట్ రియంబర్స్మెంట్ దేనికైనా ఇస్తున్నప్పుడు నేనెందుకు బీటెక్ చేయకూడదు అనే ఒపీనియన్ కూడా చాలా మందికి ఉంది. అంటే నేను అసలు ఇంట్రెస్ట్ ఉందో లేదో పక్కన పెట్టేసి గవర్నమెంట్ రియంబర్స్మెంట్ చేస్తుంది కాబట్టి నేను వెళ్ళి బీటెక్ జాయిన్ అవ్వాలి అనే ఒపీనియన్తో చాలా మంది ఉన్నారు. అంతేగాని బీకామ్ చేస్తే ఏమవుతుంది, బీఎస్సీ చేస్తే ఆపర్చునిటీస్ ఏంటి, బీసీఏ చేస్తే ఎలా ఉంటుంది, ఎంకామ్లో ఆపర్చునిటీస్ ఏంటి, ట్యాక్స్ కన్సల్టెంట్గా వెళ్ళొచ్చా, స్టాటిస్టిక్స్ సైడ్ వెళ్తే ఎలా ఉంటుంది, ఇలాంటివి అవగాహన అనేది మనకి ఇంటి దగ్గర పేరెంట్స్ ఇవ్వట్లేదు, బయట ఎక్కడా చెప్పట్లేదు. మనకి ఎప్పుడు చూసినా కూడా బీటెక్ చేస్తే జాబ్స్ వస్తాయి, బీటెక్ చేస్తే మంచి కంపెనీలో ప్లేస్ అవుతారు, బీటెక్ చేస్తే ఐటీ జాబ్స్ వస్తాయి, బీటెక్ చేస్తే అమెరికా వెళ్ళొచ్చు, ఇలాంటివే మనకి నూరిపోస్తున్నారు. కానీ ఒక్కొక్క బ్రాంచ్ తీసుకొని ఇది చేస్తే నీకేమొస్తుంది, ఇది చేస్తే ఆపర్చునిటీస్ ఏంటి, ఇది చేస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. బట్ స్టిల్ పీపుల్ ఎప్పుడు కూడా బీటెక్ చేశాను నేనేం చేయాలి, బీటెక్ చేశాను ఐటీ జాబ్కి ఎలా వెళ్ళాలి, ఇదే క్వశ్చన్ ఉంటుంది. ఎందుకు అంటే మనల్ని సొసైటీ అలాగే ప్లాన్ చేసింది. మన మైండ్లో రెడ్ చిప్ అనేది ఒకటి ఇన్సర్ట్ చేసింది. ఆ చిప్లో ఇలాగే డిజైన్ చేశాను అనమాట. ఎంపీసీ తర్వాత ఇంజనీరింగ్ తీసుకోవాలి, ఇంజనీరింగ్ తీసుకున్నాక సిఎస్సి తీసుకోవాలి, సిఎస్సి తీసుకున్నాక ఐటీ జాబ్ చేయాలి, ఐటీ జాబ్ చేశాక ఫారిన్ వెళ్ళాలి, ఎక్కువ డబ్బులు సంపాదించాలి, మనకి ఇది రావాలి. ఒకవేళ అందరూ ఇదే ఫాలో అవుతే అందరూ పెద్ద పెద్ద పొజిషన్లోనే ఉంటారు. కానీ ప్రతి ఒక్కరి లైఫ్ ఒకేలా ఉండదు అని మనం ఎప్పుడైతే రియలైజ్ అవుతామో అప్పుడు మాత్రమే మనకి ఏం ఇంట్రెస్ట్, మనకి జాబ్ ఎలా వస్తుంది, మనం ఏం చేస్తే మంచిది అనేది మనం రియలైజ్ అవుతాం. కాబట్టి మీ ఇన్నర్ స్ట్రెంత్ని మీరు ఫైండ్ అవుట్ చేసేదాకా ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. మనం మాత్రం ఇలా ఒక కన్ఫ్యూజన్లో ఉంటూనే ఉంటాం. బయట వాళ్ళు, ఇంట్లో వాళ్ళు మనకి వాళ్ళకి తోచిన థాట్స్ ఇండ్యూస్ చేస్తూ ఉంటారు. వాళ్ళని సాటిస్ఫై చేయడానికి మనం ముందరికి వెళ్తూనే ఉంటాం తప్పించి మనకి నచ్చిందైతే మనం ఎప్పుడు చేయలేం. కాబట్టి మీకు నచ్చిందేంటి, మీ ఇన్నర్ స్ట్రెంత్ ఏంటి అనేది గుర్తించి మీ డొమైన్ని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. లేదా అప్‌స్కిల్ అయ్యి పై పొజిషన్‌కి రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. లేదా అప్‌స్కిల్ అవ్వలేను నేను, నాకు ఇంతే, నా నాలెడ్జ్ ఇంతే అని మీకు అనిపిస్తే లో ప్రొఫైల్‌కి కూడా మీరు జాబ్ చేయడానికి ముందైతే ఒక అడుగు ముందుకేయండి. తర్వాత అదే గ్రోత్ అనేది వస్తుంది. అంతేకాని అన్‌ఎంప్లాయిడ్‌గా మిగిలిపోవడానికైతే ట్రై చేయకండి. ఎందుకంటే రాను సిచ్యువేషన్ కాంపిటీషన్‌ని మీరు బీట్ చేయాలి అంటే మీరు ఒక అడుగు ముందు ఆలోచించాలి అందరికంటే కూడా. కాబట్టి దిస్ ఈజ్ ఎ సజెషన్ ఫ్రమ్ మై ఎండ్. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. అండ్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.